ఇప్పుడు ఒక మాట రేపు ఒక మాట ఎల్లుండి ఒక మాట చెప్తే మారేదాన్ని సత్యం అనరు, అసత్యం అంటారు. అసత్యం అంటారు. మరి సత్యం మార్పు లేనిదే కదా, అవునా? సో మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అనేది యథార్థం, కానీ కాసేపు తర్వాత ఉంటారా? ఉండరు ఉండరు కాబట్టి సత్యం కాదు. మీరు ఇక్కడ ఉన్నారనేది నిజం, యథార్థం, రియల్, కానీ సత్యం కాదు. ఎందుకంటే ఎప్పుడు ఉండరు కాబట్టి. సో ఎప్పుడు మార్పు చెందకుండా ఉండేదాన్నే సత్యం అంటారు, అవునా? మార్పు చెందనేది నాశనం కాదు. సో సత్యమన్నా మార్పు చెందనిది, విచ్ డస్ నాట్ చేంజ్ అన్నా, విచ్ డస్ నాట్ గెట్ డిస్ట్రాయిడ్ అంటే నాశనం కానిదన్నా క్షరము కానిదన్నా అక్షరమన్నా ఒకటే, అవునా? అన్నిటికీ ఇప్పుడు ఏది అది మార్పు చెందనిది నాశనం కానిది అంటే సత్యము ఏది తెలుసుకోవాలి కదా. అప్పుడు తెలుసుకున్నప్పుడే కదా అది ప్రాక్టీస్ చేసేది. చెప్పండి మీరు, ఈ సృష్టి మొత్తంలో మార్పు లేనిది ఏది? అక్షరాన్నే. అది ఏది అంటున్నా నేను. అదంటే ఇదంటే ఎట్టా అది మీరు మీరు మాట్లాడకండి, మీకు తెలిసింది కదా. మార్పు లేనిది ఏది? మార్పు లేనిదంటూ ఒకటి లేకపోతే సత్యమనే మాటే రాదు కదా, అవునా? ఇప్పుడు నా ఎత్తు మారుతుందా? మారదా? వయసు వచ్చిన తర్వాత మారదు కదా. ఆగండి ఆగండి, ఎంతో కొంత మైక్రాన్ లెవెల్లో శరీరం ఎన్నో కణాలు చచ్చిపోతూనే ఉంటాయి కదా. చచ్చిపోతూనే ఉంటాయి కానీ పెరగవు కదా. మళ్ళీ పుడతానే తెలియనంత మాత్రానే అది ఉన్నట్టు కాదు కదా. రోజు రోజుకు ఆరోగ్యం మారిపోద్ది కదా, అవునా? అన్నీ మనసు మారుతుందా మారట్లేదా? మనుషులే మారుతారు, మనసు మారితే ఒకదానికి ఒకటి చెప్పకండి, మనసు మారుతుందా మారట్లేదా? ఇక మీ మనసు గురించి నాదనగా నాదైతే అప్పుడప్పుడు మారుతుంటుంది. అప్పుడప్పుడేనా? ఎప్పుడు మారదు, నిమిషానికి ఎప్పుడో ఒక సందర్భం బట్టి మనసు మారుతుంది. ప్రతిసారి నేనైతే మనసు మార్చుకున్నాను. ఒక్కొక్క మనిషి ఆలోచనలా ఒక్కొక్క మనిషి తీరు. అయితే నేను చెప్తా, అప్పుడప్పుడు మాటికి మార్చుకోనన్నారు కదా, అది బుద్ధి నిర్ణయించేది. కానీ ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతుంటే ఇంకాసేపు తర్వాత నేను వెళ్ళగానే ఇంకొక విషయం మాట్లాడతాం. మనసు మారిందా మారలేదా? ఆ సందర్భం వేరు కదా. అది సందర్భం వేరంటే మనసు మారిందా? అప్పుడు మనసు మారడం లెక్క కాదు. అప్పుడు మనసులో వేరే ఆలోచనలు. మనసు మారడం అంటే ఇప్పుడు ఇక ఒక విషయం చెప్పి ఈ విషయాన్ని నేను మర్చిపోయి వేరేది మాట్లాడుతున్నా అంటే అర్థం అది కాదు. ఈ సందర్భం అయిపోయింది, ఇది క్లోజ్, నేను ఇంకొక దానికి నేను తెలుస్తున్నాను, దానికి దీనికి సంబంధం లేదు. మనసు అంటేనే ఆలోచన కదా, మనసు అంటే ఆలోచన కదా. ఒకే దాని మీద డిపెండ్ అయి ఉండలేం కదా. ఉండలేము, అదే చెప్తుందా. మనసు మారుతుంది కాబట్టి నిమిషానికి ఒక విషయం తప్ప అనుకోకండి. ఇప్పుడు నేను తను ఏదైనా విషయం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇదే మాట కంటిన్యూషన్ అయితేనేమో మనసు మారినట్టు. ఇదే విషయాన్ని వీళ్ళతో ఒకసారి చర్చించి వేరేతో మాట్లాడితే అప్పుడు మనసు మారినట్టు, అంతే తప్ప విషయం మారినప్పుడు అప్పుడు మనసు మారినట్టు కాదు. సందర్భం వేరే అది. సరే, ఒక్క విషయాన్ని రెండు వైపులా మాట్లాడితే అప్పుడు మనసు మారినట్టు. అయితే రెండు విషయాలు మనసు మారినట్టు. మనలో ఒకటి ఉందా లేదా? మనసు కాకుండా బుద్ధి అనేది మనలో ఒకటి ఉందా లేదా? ప్రతి మనిషిలో ఒక్కరికి ఇద్దరికి తప్ప కొంతమందికి బుద్ధి అనేది ఎట్లుంటుందంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రకారం ఉంటుంది. కొంతమంది చిన్నప్పుడు బాగాలేకపోయినా ఇవన్నీ కాదు, మారుతుందా లేదా నేను అడుగుతున్న సింపుల్ ప్రశ్న. మారడానికి అవకాశాలు చెప్పాలి కదా మీకు. మీరు ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు నేను క్లియర్గా చెప్పాలి. బుద్ధిలాగా పని చేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని మీరు ఏదో ఒక టైంలో అనుకున్నారా లేదా? నేను చెప్తాను, అనుకున్నారా లేదా? బుద్ధి మారుతుందా లేదా? కాసేపు ఇది ఆలోచిస్తాం, కాసేపు అది ఆలోచిస్తాం, కాసేపు ఇష్టపడతాం, కాసేపు అవి ఇష్టపడతాం. మనసు మారుతుందా మారట్లేదా? ఆలోచనలు మారుతున్నాయా మారట్లేదా? ఆలోచన అంటే మనసు, నిర్ణయించేది బుద్ధి. తప్పుడు నిర్ణయం తీసుకొని బుద్ధిలాగా పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని నా బుద్ధి మారుతుంది, నా మనసు మారుతుంది. నా శరీరం చిన్నప్పటి నుంచి ఎత్తు లావు మనసు బుద్ధి ఏదే అన్నీ మారుతున్నాయి, నా డ్రెస్సులు మారుతున్నాయి. ఇప్పుడు కూడా ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి, ఎన్నో కణాలు తెలియపోయినంత మాత్రాన మారట్లేదని కాదు, మారుతుంది, అవునా? కొంచెమన్నా చదువుకున్నారు కదా, కణాలు చచ్చిపోతూనే ఉంటాయని, అవునా? ఆల్రెడీ ఇక్కడ చాలా మందికి కణాలు చచ్చిపోయినాయి, ఆల్మోస్ట్ చచ్చిపోవాలా, చచ్చిపోతూనే ఉంటాయి, కొత్తవి పుడుతూనే ఉంటాయి. కొత్తవి పుట్టడం తగ్గిపోతే ఇంకా క్షీణిస్తాడు. చచ్చిపోవడం అనేది కంటిన్యూషను, కానీ కొత్తవి పుట్టడం తగ్గితే క్షీణించిపోతాడు. కొత్తవి పుట్టడం ఎక్కువ అయితే లావెక్కుతాడు. అర్థమైందా? తిండి తింటాం అనేది ఒంట్లో కొవ్వు బట్టి పెరుగుతాయి. కొవ్వు ఎట్లా పెరుగుద్ది? తిండి ఎక్కువైతే పెరుగుద్ది. కొంతమంది బాడీ ఎట్లుంటుంది అంటే ఎక్కువైతేనే పెరగదు, కొంతమంది కణాల బట్టి కూడా పెరుగుతారు. నేను శరీరం మారుతుందా లేదా అని అడిగా, అది కాదు, నేను శరీరం మారుతుందా లేదా అని అడిగాను, కానీ కొవ్వు ఎక్కిందా ఇదా? అదే కొవ్వు గురించి మాట్లాడు కాబట్టి నేను కొవ్వు గురించి మాట్లాడతా. తింటేనే లావెక్కుతారు అన్నది కాదు. తిన్నా తినకపోయినా ఏ పని పాట చేయకుండా ఒక దగ్గర పడుకుంటే ఆటోమేటిక్ బాడీ పెరుగుతుంది. ఆ విధంగా పనుకోండి, వారం రోజులు పనుకోండి, ఎంత పెరుగుతారో చూద్దాం.
తినకుండా అంటే తినకుండా ఎవడు వారం రోజులు మరి పడుకోలేడు. అందుకని తింటేనే పెరుగుతుంది. తిని పని చేయకుండా ఉంటే కొవ్వు పెరుగుతుంది, తిని పని చేస్తే కొవ్వు పెరగదు. అదే అర్థం, అదే ఎక్కువ తింటే పెరుగుతుంది, తక్కువ తింటే తగ్గుతుంది. అర్థమైందా? అంటే మీరు ఆర్గ్యుమెంట్ పాయింట్ లేకుండా ఆర్గ్యుమెంట్ చేయటం, సత్యం వైపు రాకుండా బీటింగ్ రౌండ్ ది బుష్ బ్రహ్మాండంగా చేయగలిగే కెపాసిటీ ఉంది. అందుకని మీరు బయట ప్రపంచంలో లీడర్గా ఉన్నారు. ఏదో ఒకటి మాట్లాడటం అక్కడ ఇంపార్టెంట్. శరీరం అది కాదు, శరీరం ప్రతి నిమిషం మారుతుంది కాదన్న, శరీరం ప్రతి నిమిషం మారట్లేదు అని మీరు ప్రూవ్ చేయండి, ₹1,00,000 ఇచ్చి పంపిస్తారు. అర్థం కాలేదు నాకు. శరీరం మారట్లేదు అని, అప్పుడప్పుడే మారుతుంది ఎప్పుడు మారదు అని ప్రూవ్ చేస్తే ₹1,00,000 ఇస్తారు. నాకు డబ్బులు వద్దులే. అయితే మార్పు లేనిదే సత్యము. అవునా? ఇప్పుడు మనలో మార్పు లేనిది ఏంటి? శరీరం మారుతుంది, మనసు మారుతుంది, బుద్ధి మారుతుంది, డ్రెస్సులు మారుతున్నాయి, ఫ్రెండ్షిప్లు మారుతున్నాయి, ఇష్టాలు మారుతున్నాయి. అనా మార్పు లేనిదే సత్యం కదా. మార్పు లేనిది ఏంటి? మార్పు లేనిదే నాశనం లేనిది, నాశనం లేనిదే క్షరము కానిది, క్షరం కానిదే అక్షరము. నేను అక్షరం అంటే ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇన్ని ఈక్వలెంట్ పదాలు చెప్తున్నా. ఒకటి, ఇది ఎందుకు అడుగుతున్నానని మీకు అనొచ్చు, ఇది ఎందుకు అడుగుతున్నానని మీరు అనవచ్చు. ఏది కేవలం 4 మాటలు చెప్పు. మీలో ఎవరికైనా మరణం అంటే ఇష్టం ఉందా చెప్పండి. నాకుంది. మీరు వద్దులేండి. మీరే ఏదైనా ప్రమాదం వచ్చి నాకు ఇష్టం ఉంది. నా కారులో కూర్చోండి, నేను నడుపుతాను, భయపడకుండా ఉండండి, చూద్దరు. విమానం కొత్తగా ఎక్కినప్పుడు ఏమవుద్దని భయపడే వాళ్ళు ఉన్నారా లేదా? కారు వేగం వెళ్తుంటే కొత్తగా కూర్చొని తను ర్యాష్గా నడుపుతుంటే అమ్మో ఏమవుతుంది భయపడే వాళ్ళు ఉన్నారా లేదా? అంటే యాక్సిడెంట్ అయితే ఏమన్నా అవుతామేమో అనేది కదా భయం. అవునా? ఈ భయం లేకుండా, అంటే ఏమన్నా అయిపోతాయేమో, చస్తానేమో అనేది కదా భయం. నువ్వు చావాల్సిందంటే, నువ్వు కనుక వాళ్ళని చంపకపోతే నేను నిన్ను చంపేస్తానని గ్యారెంటీ మీ వాళ్ళని పెట్టి చంపేస్తానంటే వాళ్ళని చంపేసి కూడా వస్తారు. ఎందుకు? బతకడానికి. అవునా కాదా చెప్పండి. అది ఎక్స్ట్రీమ్ కేసు. అవునా? ఏ ఒక్కళ్ళు చీమ దగ్గర నుంచి, దోమ దగ్గర నుంచి, ఏనుగు దగ్గర దాకా 800 కోట్ల మందిలో ఏ ఒక్కళ్ళు చస్తానంటే దాన్ని ఎట్ట తప్పించుకోవాలని చూస్తాడు, కానీ నేను రెడీ అనడం. మరణాన్ని ఏ ఒక్క మనసు కూడా అంగీకరించదు. మరణం లేకుండా ఉండాలనే కోరుకుంటున్నాడు. అవునా? ఎట్ట బతకాలని ఆలోచిస్తున్నాడు 24 గంటలు. అవునా? మరి అంటే నేను బతకాలి, ఎప్పుడు ఉండాలనేది ఇండైరెక్ట్ కోరిక. ఎప్పుడు ఉండాలంటే నాశనం లేకుండా ఉండాలనేది మన కోరిక. నాశనం లేకుండా ఉండాలంటే నేను అక్షరంగా ఉండాలి అనేది మన కోరిక. నేను సత్యమై ఉండాలి అనేది మన కోరిక. కరెక్టేనా? అర్థమవుతుందా? మరి 2 ఎంటుకలు ఊడిపోతే బాధపడతారు లేడీస్. 4 ఎంటుకలు పోతాయని భయపడి కొంచెం తక్కువ దువ్వుకుంటారు. నువ్వు ఎగ్జామ్లో 4 మార్కులు తక్కువ అయితే బాధపడుతున్నావు, తర్వాత ఎగ్జామ్లో ఏమవుతుందని భయపడుతున్నావు. చిన్నదానికి భయపడుతున్నారు. ఏ మరణం అంటే విపరీతమైన భయం. అవునా? మరి ఇంత చిన్నదానికి భయపడి నరకాన్ని అనుభవిస్తున్న మనం, 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యి నీ కాళ్ళు తీయకపోతే నువ్వు చస్తావంటే నా కాళ్ళు ముఖ్యమంటారా, నా కాళ్ళు తీసేసి నన్ను బతికించమంటారా? చెప్పండి. నీ కాళ్ళు ముఖ్యమా, నువ్వు ముఖ్యమా? నువ్వు కాళ్ళు తీయకపోతే నువ్వు పోతావంటే నా కాళ్ళు ముఖ్యం అంటాడు ఎవడన్నా? నీ కంటికి ఏదన్నా జబ్బు చేసి కన్ను తీగిపోతే బ్రెయిన్ పాడైపోయి చచ్చిపోతావంటే నా కన్ను ముఖ్యం అంటాడా, కన్ను తీసి నన్ను బతికించమంటాడా? నీ ఏదన్నా మిషన్లో చెయ్యి పెట్టేసి చెయ్యి లాగేస్తుంటే అది తెలియకుండా ఎవరో వచ్చి కట్ చేయకపోతుంటే కత్తితో, నా చెయ్యి ముఖ్యం అంటావా? నేను చెయ్యి పోయినా పర్లేదు, నేను ముఖ్యం, చెయ్యి తీసేసి నన్ను కాపాడమంటావా? మంచి బట్టలకు డ్రెస్ వేసుకుంటే బట్టలు తగలబడుతుంటే నా బట్టలు ముఖ్యమని ఉంచుకుంటావా? నేను ముఖ్యమైన బట్టలు తీసి అవతల పడేస్తావా? ఏ క్లాస్ కారు కొనుక్కొని వెళ్ళి యాక్సిడెంట్ అయితే కారు తగలబడుతుంటే నా కారు ముఖ్యమని ఉండిపోతావా? నేను ముఖ్యమని బయటపడిపోతావా? అంటే నేను ఉండాలనుకుంటున్నావా? నా చెయ్యి ఉండాలి, నా కాలు ఉండాలి, నా కన్ను ఉండాలి, నా కాలు ఉండాలనుకుంటున్నావా? నేను ఉండాలనే కదా నువ్వు అనుకుంటుంది. ఈ కోరిక ఒకళ్ళిద్దరిలో ఉందా, అందరిలో ఉందా? అందరిలో ఉన్నప్పుడు అందరిలో ఉన్న కోరిక పిచ్చి కోరిక అవ్వదు కదా. కానీ నిజంగా చూస్తే అన్ని అందరూ తెచ్చిపోతున్నారు కృష్ణుడితో సహా. అవునా? కానీ నేను ఉండాలన్నప్పుడు నేను ఉండాలనుకుంటున్నావో ఆ నేను ఎప్పుడన్నా మారిందా మీ జీవితంలో? చిన్నప్పటి నుంచి ఎత్తు, లావు, బరువు, మనసు, బుద్ధి అన్నీ మారినా చిన్నప్పుడు ఫోటో చూస్తే ఆ నేనే ఈ నేను అంటావా? ఆ నేను వేరు ఈ నేను వేరు అంటావా? ఆ నేనే
ఈ నేను. ఆ ఎత్తు కాదు, ఆ లావు ఈ లావు కాదు, ఆ మనసు ఈ మనసు కాదు, ఆ బుద్ధి కాదు, ఆ డ్రెస్సులు ఈ డ్రెస్ కాదు, ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ కాదు, ఆ ఇష్టాలు ఈ ఇష్టాలు కాదు. అవునా? నావి అన్నీ మారిని. శరీరం మారుతానే ఉంది, ఎన్నో కణాలు చచ్చిపోతానే ఉన్నాయి, కొత్త కణాలు లేకపోతే ఈ శరీరం పోతుంది. కానీ నేను అనేది ఎప్పుడన్నా మారిందా? మార్పు లేనిది నాశనం అవుతుందా? నాశనం కాని దాన్ని ఏమంటారు? అక్షరం అంటారా, క్షరం అంటారా? సో నేను అనేది మార్పు లేనిది సత్యము, అదే అక్షరము. నేను అక్షరము అనే జ్ఞానం పెరిగితే, నేను అక్షరం అనే జ్ఞానం నీ మనసులో నీ బుద్ధిలో గుర్తిస్తే నేనేమైపోతానని బుద్ధి లేని ఆలోచనలు ఉంటాయా? నేను తక్కువ బుద్ధి లేని ఆలోచనలు ఉంటాయా? చిన్నప్పటి నుంచి ఆ నేనే ఈ నేను అన్నప్పుడు మధ్యలో నీ మార్కులు తక్కువైతే నేను తక్కువ, నా మార్కులు తక్కువైతే నేనని తక్కువ అవుద్దా? నలుగురు చీ అంటే నేను తక్కువనే జరుగుద్దా? నలుగురు చీ అంటే నేను తక్కువనే జరుగుద్దా? 4 మార్కులు ఎక్కువైతే 4 ఎక్కువ నేళ్ళు, 4 మార్కులు తక్కువైతే 4 తక్కువ నేళ్ళు, ఇన్ని నేళ్ళు ఉన్నాయా? ఉన్నది ఒకనేనా? ఆ నేను ఎప్పుడన్నా మార్పు చెందిందా? మార్పు చెందింది నాశనం అవుతుందా? నేను అనేది అక్షరం, నేను అనేది సత్యం. నాదేది సత్యం కాదు. నా మనసు కూడా, నా బుద్ధి కూడా. మీకు అందరూ మీరే బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చింది అని ఎన్నిసార్లు మీరు అనుకున్నారో మీకే తెలుసు. అరే నా మనసు బాగాలేదురా, తర్వాత మాట్లాడుకుందామని. మీకు మీరు శరీరంలో ఎన్నో కణాలు తెచ్చిపోతున్నాయని ఇంత జ్ఞానం వచ్చిన వాళ్ళకు తెలుస్తూనే ఉంటుంది. ప్రాణశక్తి కూడా మారుతుంది, ఇది మారుతుంది, అన్నీ మారుతూనే ఉంటాయి. మార్పు లేనిది నేను అనేది ఒకటే. అవునా? మరి ఏ నేను నువ్వు శాశ్వతంగా ఉండాలని అనుకుంటున్నావో ఆ నేను శాశ్వతమే, సత్యమే, నాశనం కానిదే అక్షరమే. నేను అక్షరం, నేను సత్యం అనే భావాన్ని నీ మారే మనసులో, నీ మారే బుద్ధిలో మాటికి గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసం. ఈ జ్ఞానం ఉన్నమాట నేను తక్కువని తను తాను హింస పెట్టుకోడు, ఇన్ఫీరియారిటీని రాదు, నేనేమవుతానని పిచ్చి ఆలోచన చేయడు, నేననేది ఏం కాదు కాబట్టి లేని మరణాన్ని అనుభవించడు. ఏమవుతా అన్నవాడు ఈ శరీరం గ్యారంటీ తెచ్చుదిగా, అది చేస్తే నేను వస్తాననే ఆలోచనతో లేని మరణాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్నాడు. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఏమవుతానని. అసలు ఇలాంటి జ్ఞానం వినే అర్హత మీలో ఎవరికన్నా ఉందా? నిన్న వాలంటరీగా ఇష్టపూర్వకంగా ఇప్పుడు వాళ్ళని ఎంత ఇది చేసి నేను వినిపించేటట్టు చేయాల్సి వచ్చింది. అర్థమైందా? ఇది నీ పెద్దరికి అవసరం లేదు. అక్షరాభ్యాసం మీ పిల్లలకి చేయించుంటారు కదా, ఆ రోజు మీకు తెలిసి ఉండాలి అక్షరం అంటే ఏంటో. ఆ రోజు మీకు తెలిసి ఉండాలి, ఈరోజు కాదు. అంటే 2 ఏళ్ళ కింద తెలుసుకుంటున్నా, అప్పుడు తెలియదా అని ఆ రోజు తెలుసుకోవాలి. అది తెలియకుండా నీకు కొంతమంది పిచ్చి పిచ్చిగా డబ్బులు కూడా ఖర్చు పెడతారు, అక్కడ తీసుకెళ్తారు, కొంతమంది అక్కడికి వెళ్తారు, కొంతమంది ఇక్కడికి వెళ్తారు. ఆయన చెప్పేది ఏంటంటే అక్షరాభ్యాసం విలువ తెలియని వాళ్ళు అక్షరాభ్యాసం ఊరికే దాని మీద డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? బుద్ధి లేకుండా. ఇంతకీ అంటే మీకు అక్షరాభ్యాసం అనేది వాడే తెలియదు కదా, మాట వరుసకి అసలు వినటానికి ఎక్కడ రెడీ అయ్యారు వాళ్ళిద్దరు. తిట్టి కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఇంకా కాసేపు ఉంటే బయట పంపిస్తాను అన్న తర్వాత కొంచెం ఎలర్ట్గా కూర్చున్నారు. ఇప్పటికీ ఆయన టోపీ ఒకటి పెట్టుకొని, టోపీ పెట్టుకొని సగం తల ఉంచుకొని ఎలర్ట్గా ఉన్నట్టుగా ఏమనిపించట్లా. కనీసం ఇంత వయసున్న ఆయన మాట్లాడుతున్నాడు, ఏదో చెప్పదాలనుకున్నాడు కదా, ఏం చెబుతాడో చూద్దాం. నేను లిమిటెడ్ టైంలో కంప్లీట్ చేస్తానన్నాను. అందరూ అటెంటివ్గా ఉంటే. అది పెద్ద మ్యాటర్ అసలు 100 సంవత్సరాలు తపస్సు చేసినా నీకు అర్థం కాని విషయం నేను మాట్లాడాను. కరెక్ట్. 100 సంవత్సరాలు తపస్సు చేసినా అర్థం కాని విషయం వాడు తెలియదు, మీకు అర్థం కాదు. ఫ్యూచర్లో మీకు ఎంత యూజ్ వస్తుందన్న విషయం చెప్పిండు. అది భయాన్ని బాధను తొలగించగలిగేది ఈ జ్ఞానం తప్ప రెండోది లేదు ఈ ప్రపంచంలో. మరణం గ్యారంటీ, శరీరం గ్యారంటీగా తెచ్చుద్ది. ఎప్పటికైనా చావు తప్పదని చెప్పిండు. మరణానికి జ్ఞానం ఉన్నవాడు ఈ శరీరం పోయే లోపల దీన్ని ఎట్లా ఉపయోగించాలని ఆలోచిస్తాడు తప్ప కనీసం జ్ఞానం ఉన్నవాడు ఎట్లా బతకాలి అని ఆలోచించడు. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఎంత ప్రయత్నం చేస్తే అంత భయాన్ని అనుభవిస్తావు నువ్వు. చచ్చే లోపల 1000 సార్లు వస్తావు నువ్వు. ఇది బతకడం గురించి ఆలోచించేవాడు చచ్చే లోపల ఈ శరీరం చచ్చే లోపల నీ మనసు 1000 సార్లు మరణాన్ని అనుభవిస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే చనిపోయిన క్షణంలో ఏ ఒక్కళ్ళకి నేను చనిపోయాన్న సంగతి తెలియదు కాబట్టి చనిపోయిన క్షణంలో అతను మరణాన్ని అనుభవించడు. నేను ఇంకంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయను. అది కూడా మీకు అర్థమయ్యేటట్టు కూడా చెప్పగలను, అనవసరం. చనిపోయిన క్షణంలో
ఏ ఒక్కళ్ళకి, ఎందుకంటే అన్కాన్షియస్ కాకుండా చచ్చిపోయాడు. అన్కాన్షియస్లో ఉన్నప్పుడు చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోయాన సంగతి తెలియదు కాబట్టి చావుని అనుభవించడు. ఎప్పుడు అనుభవిస్తున్నావు, ఏమవుతానని బుద్ధి లేని ప్రశ్న వేసుకున్నప్పుడే ఈ శరీరం పోతుంది కాబట్టి నేను పోతాను అని లేని మరణాన్ని భయం పేరుతో ప్రతి నిమిషం అనుభవిస్తున్నారు. మీరు ఇన్ని రోజులు ఏం చదువుకున్నారో తెలియదు. ఇన్ని రోజులు మొత్తం నేర్చుకొని మించిన ఒక్కటి అక్షరం అంటే నేను ఈ మాట చెప్పింది.